హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. అనే డైరెక్టర్ ఉన్నారు సార్. ఇప్పుడు స్పెషల్గా అని పేరు పెట్టడానికి కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే దీనికి ముందు ఒకటి రెండు టైటిల్స్ అనుకున్నామండి. యాక్చువల్గా గోదావరి జిల్లాలో ఆయ్ అన్నది ఒక ఎమోషన్ అండి. అప్పుడు కోపం వచ్చిన ఆయ్ అంటాం, బాధ వచ్చిన ఆయ్ అంటాము, తర్వాత ఎటకారంగా ఆయ్ అంటారు. రకరకాలుగా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయ్ 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 అంటూ ఉంటారు. ఇది ఏదో చాలా క్యాచీగా ఉంది, మనం అక్కడ సినిమా చేస్తున్నాం కదా అని చెప్పి ఆయ్ అన్న టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ పెట్టడానికి వాసు గారు, అరవింద్ గారు కూడా కారణం. సజెస్ట్ చేసింది నేనైనా, వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్. అది ఇప్పుడు టైటిల్కి ఈ స్టోరీకి ఏదైనా కనెక్ట్ అవుతుంది అయ్యే ఛాన్స్ ఉన్నది. అంతే కదండి. ఇప్పుడు ఎమో ఏ ఎమోషన్లో అయినా పలికే ఒక పదం అది ఆయ్ అన్నది. మన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆయ్ అంటాము, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆయ్ అంటాము, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకున్న ఆయ్ అంటారు, అత్తగారు కోడలు మాట్లాడుకున్న ఆయనే అంటారు. ఆయ్ అనకపోతే అక్కడ ఒక అత్తగారి పిల్ల ఏమైతే రావంటే ఆయ్ అనాలి, అనకపోతే అయిపోయిందంటే అది అది ఒక రెస్పెక్ట్ వర్డ్ కాబట్టి ఇక కథకు కూడా కనెక్ట్ అవుతుంది. అక్కడ సినిమా చేస్తాం కాబట్టి అది. అంటే ఇప్పుడు సినిమా చూసుకున్నట్టయితే మొత్తం గోదావరి స్లాంగ్, గోదావరి ఏరియాలో జరిగినట్టు అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు బయట వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నారు? అదే సార్, మీకు ఇందాక చెప్పాను కదా సార్, మంజుమల్లి బాయ్స్ అన్నది మలయాళంలో హిట్ అయిన సినిమా. అది మనకు తెలియదు. మంజుమల్లి అన్నది అట్లీస్ట్ కూడా తెలియదు. ఇక్కడ గోదావరి అంటే గోదావరి తెలంగాణ జిల్లా గోదావరి కానీ, ఇంకా తెలంగాణ నుంచే కదా గోదావరి వచ్చింది. గోదావరి ఊళ్ళో అక్కడ లేదు కదా. మన తెలుగు ప్రజలందరికీ తెలిసిన ఒక గోదావరి అది. అది అది ఆబ్వియస్లీ కనెక్ట్ అవుతుంది. మంజుమల్లి బాయ్స్ అనేది ఎక్కడో మలయాళంలో వచ్చిన సినిమా మనకు కనెక్ట్ అయినప్పుడు అందులో ఎమోషన్ చూడాలి. ఆయనది గోదావరిలోనే అది ఫ్రెండ్స్ ఎమోషన్. ఎక్కడ లేరండి ఫ్రెండ్స్? హైదరాబాద్లో లేరా? వరంగల్, ఇక్కడ శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ఎక్కడ లేరు. ఎక్కడ పడుతుంది? ఫ్రెండ్స్ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. ఇది బేసికల్గా అక్కడ జరుగుతుంది. ఈ కథను ఎక్కడైనా తీయచ్చు. గోదావరిలో వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ గోదావరి కానీ ఫ్రెండ్స్కి కనెక్ట్ అవుతుంది, వరంగల్, నిజామాబాద్ ఎక్కడున్న ఫ్రెండ్స్కైనా కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అన్నది బేసిక్ ఎమోషన్ కదా, అందరికీ జరుగుతున్నది. చాలా డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు స్టోరీ చూసుకున్నట్టయితే ముగ్గురు హీరోలు పెట్టడం జరిగింది కదా సార్. అంటే ఇది మీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీయా లేకపోతే ఏ రకంగా తీసుకోవడం? యాక్చువల్గా అదే మీరు చెప్పింది, ముగ్గురు హీరోలు కాదని నాన్నే నితిన్ గారు హీరో, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. అందుకే మేము ఫ్రెండ్స్ అని నేను పెట్టాం. యాక్చువల్గా ఈ సినిమాలో ఏంటంటే అంటే ఎవరి లైఫ్లో అయినా ఒక టీనేజ్లో అన్నప్పుడు కనెక్ట్ అయ్యి ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటాయి. అలాగే అందరికీ కనెక్ట్ అవుతాయి. అలాగే కనెక్ట్ అయిన ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయండి. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, నా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, నేను చూసినవి విన్నవి, అది చాలా రియలిస్టిక్గా ఈ సినిమాలో ఉంటాయి. ఫన్ అయితే అల్టిమేట్గా బాగా ఎంజాయ్ చేస్తారండి. అంటే ఈ మధ్య వచ్చిన రీసెంట్ సినిమాల్లో ఏ సినిమాతో పోలుస్తారు సార్? నార్మల్గా చెప్పారు కదండి, ఒక జాతిరత్నాలు అన్న టైప్లో. జాతిరత్నాలు అనేది జాతిరత్నం ఇప్పుడు మ్యాడ్ ఉంది. మ్యాడ్ అర్బన్ కామెడీ, ఇదేంటే సెమీ అర్బన్ కామెడీ లాగా ఒక టౌన్ నేటివిటీలో జరిగే కామెడీ. అదొక చదువుకున్న కుర్రోళ్ళు, ఇక్కడేమో ఊర్లో ఉన్న కుర్రోళ్ళలాగా. స్టోరీ నుంచి ఉండే మెసేజ్ ఏదైనా? ఏమని మెసేజ్ ఏదైనా అది ఉంటుందండి. అది కొంచెం ఇప్పుడు రివీల్ చేయకూడదు. చాలా డెఫినెట్గా కంపల్సరీగా అదే చెప్పాను కదా, లాస్ట్ ఒక 20 minutes చాలా బాగుంటుందని. అది మీరు అది రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మీకే తెలుస్తుంది. ఒక చిన్న ఒక ఉంటుంది, మెసేజ్ కూడా ఉంటుంది.